నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా 4 గ్రామాల రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలుపుతున్నారు. ఇథనాల్ పరిశ్రమ విషయంలో అధికారులు విషయం తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. దిలావర్పూర్ వద్ద జాతీయ రహదారిపై 4 గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చిన నిరసన చేపట్టారు. ఇథనాల్ పరిశ్రమను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గుండపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఆందోళన చేస్తున్న వారిని వాహనాలు ఎక్కించే క్రమంలో స్థానికులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లాధికారులు 20 మంది రైతులను చర్చకు రావాలని ఆహ్వానించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. 2వ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లపైకి మహిళలు భారీగా వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోనైతే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఇటు పోలీసులు గ్రామస్తులను, రైతులను అరెస్ట్ చేయడంతో అయితే గ్రామానికి చెందినటువంటి మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీంతో పాటు ఇప్పటికే దిలావర్పూర్ జాతీయ రహదారి 61 పైన అయితే భారీగా మహిళలు అయితే చేరుకొని 2వ రోజు కూడా తమ నిరసన అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు రాస్తారోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అయితే ఇటు మహిళలు, గ్రామస్తులు కూడా ఆందోళనకారులు కలిసి ఇటు పోలీసులపై అయితే రాళ్లు రువిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి పోలీసులు వెనక్కి వెళ్లడంతో అయితే శాంతియుతంగానైతే ప్రస్తుతానికి జాతీయ రహదారిపై మహిళలు అయితే రాస్తారోకో చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు జిల్లా అధికారులు కూడా స్పందించి 4 గ్రామాలకు చెందినటువంటి రైతులు ఇటు గ్రామస్తులు కూడా 20 మంది వచ్చి తమ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయనేసి చెప్పాలని చెప్పినప్పటికీ కూడా ఇటు గ్రామస్తులు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మేము 20 మంది అక్కడికి రావడం కాదు, అధికారులే తమ వద్దకు వచ్చి కేవలం ఇక్కడికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలనేది డిమాండ్ చేస్తున్నారు. కేవలం తమకున్న సమస్య ఒకటే, ఇథనాల్ పరిశ్రమను ఇక్కడ నిర్మించొద్దు, వెంటనే ఇటు నిర్మాణం జరుగుతున్నటువంటి ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేస్తేనే తాము రాస్తారోకోను విరమిస్తాము తప్ప లేదనుకుంటే తమను రాస్తారోకోను తమ నిరసనను తెలియజేస్తాం, వెనుదిరిగే పరిస్థితి లేదని 4 గ్రామాల ప్రజలైతే చెప్తున్నారు. మరోవైపు ఇటు రాస్తారోకోలు జరుగుతున్న క్రమంలో దిలావర్పూర్, గుండపల్లి గ్రామాల్లో గ్రామస్తులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలోనైతే పోలీస్ స్టేషన్ ముందట బైఠాయించి గ్రామస్తులు కూడా నిరసన అయితే తెలియజేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇటు గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వారిని అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టకుంటే మాత్రం రాబోయే పరిస్థితులకు పూర్తిగా పోలీస్ శాఖనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేసి కూడా ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో కూడా ఇటు గ్రామస్తులందరూ 4 గ్రామాల ప్రజలు కూడా తమ నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఈ రోజు ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనేసి మండల ప్రజలైతే ఆరోపణలు చేస్తున్నారు. ఇటు శాసనసభ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు తమ గ్రామాలను సందర్శించడమే కాకుండా ఇథనాల్ పరిశ్రమను నిర్మాణం చేపట్టకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వాలతోటి మాట్లాడతామని హామీ ఇచ్చారు తప్ప ఏ ఒక్క నేత కూడా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదు.
ఇటు ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయనేసి గ్రామస్తులు అయితే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పరిశ్రమ పనులను అడ్డుకోవాలనేసి నిలిపివేయాలనేసి అయితే గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇటు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రిపై అయితే ఇటు స్థానిక గ్రామ ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను గాలికి వదిలేశారు. ఎన్నికలకు మాత్రం తమ ఓట్లను అయితే దండుకున్నారు తప్ప తమ సమస్యలను పట్టించుకోవడం లేదనేసి నాయకులపై ఇటు నేతలపై అయితే గ్రామస్తులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలనైనా వదులుతాం తప్ప తమ గ్రామాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకైతే తాము నిర్మాణం చేపడితే మాత్రం ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొదలైనటువంటి రాస్తారోకో నిరసనలు కాస్త ఈ రోజైతే ఆందోళనతోటైతే కొనసాగుతున్నాయి. ఇటు కొంతమేర ఉదయం నుంచి పోలీసులు అరెస్టుల పర్వాలు కొనసాగించడంతో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయనేసి ఇటు గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. తమని గనక అరెస్టు చేయడం మేము శాంతియుతంగా రాస్తారోకోను నిరసనలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ తమని గనక అరెస్టు చేయాలని చూస్తే మాత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 3 గంటల నుంచి కూడా ఇటు నిరసన రాస్తారోకోలు జరుగుతున్న నేపథ్యంలోనైతే రోడ్డుకి ఇరువైపులా కూడా భారీగా వాహనాలు అయితే నిలిచిపోయాయి. ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండానైతే ట్రాఫిక్ మళ్లింపుకైతే చర్యలు చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గ్రామస్తులు చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి పనులను నిలిపివేస్తామనేసి ప్రభుత్వం నుంచి హామీ వస్తేనే తాము నిరసనలను ఆపివేస్తాం, లేదనుకుంటే మాత్రం కంటిన్యూగా మాత్రం నిరసనలు కొనసాగుతాయని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు మీనమేషాలు గనక లెక్కిస్తే మాత్రం వారు గనక రాస్తారోకోలు నిరసనలు కొనసాగితే రానున్న రోజుల్లో మాత్రం ఇటు రైతుల వద్ద నుంచి కానీ గ్రామస్తుల నుంచి పెద్ద ఎత్తున ఇబ్బందులుగా జరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి, శ్రీనివాస్, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ విషయంలో? దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూడా శాసనసభ ఎన్నికల్లో స్థానిక ఇటు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇథనాల్ పరిశ్రమను ముందు పెట్టే ఇటు ఎన్నికల్లో గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు గ్రామస్తులు కూడా ఓట్ల లెక్క రైతులను వాడుకున్నారు తప్ప తమ కేసులు వేశారు అనేసి చెప్తున్నారు. ఇప్పటికే రైతులు ఒక 20 మందిని చర్చలకు రావాలని చెప్పినప్పటికీ కూడా వారైతే సుముఖంగానైతే లేరు. ఏదైనా కూడా గ్రామానికి సంబంధించి 4 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులమున్నాం, గ్రామ ప్రజలమున్నాం. ఆ రైతులతోటి గ్రామాల ప్రజలతోటి మాట్లాడాలంటే అధికారుల వద్దకి మేము వెళ్ళడం కాదు, అధికారులు తమ వద్దకు వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపెట్టాలనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఇటు ఓవైపు జిల్లా కలెక్టర్ కూడా తాము ఈ ఇథనాల్ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యపై అయితే తాము సీఎంఓ దృష్టికి తీసుకెళ్లాం, కొంతమేర సంయమనం పాటించాలనేసి జిల్లా కలెక్టర్ చెప్తున్నప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఎవరికి కలగజేయం, శాంతియుతంగా మా నిరసనలు మేము తెలియజేస్తాము, ఎవరు కూడా తమను ఇబ్బంది పెట్టద్దనేసి అయితే గ్రామస్తులే తెలుసుకున్నాం. మరి ఓవైపు ఇంత మేర ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేసి మాత్రం అందరూ కూడా చెప్తున్నది ఒకటే, ప్రభుత్వం నుంచి సంబంధించి ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి నిలిపివేస్తున్నామనేసి హామీ వస్తేనే తాము తమ నిరసనలు ఆపుదామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.